ఒకవైపు చైనా కయ్యానికి కాలు దూవుతోంది, మరోవైపు అమెరికా స్నేహహస్తం అందిస్తోంది. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య మన భారతదేశం ఏం చేస్తోంది? కొందరు మనది అయోమయం అంటున్నారు, మరికొందరు ఎటూ తేల్చుకోలేని తటస్థ వైఖరి అంటున్నారు. కానీ అసలు నిజం అది కాదు. ఇది ప్రపంచ చదరంగంలో భారతదేశం ఆడుతున్న ఒక అద్భుతమైన వ్యూహం. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని సాక్షాత్తు అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని స్పష్టం చేసింది. ఈ మాటకు చైనాకు మిరపకాయ తొక్కినట్టు అయింది. భారత్ చైనా మధ్య మీకేంటి పని అంటూ అమెరికాపై విరుచుకుపడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇందులో ఎవరు కరెక్ట్? అమెరికానా, చైనానా? సమాధానం చాలా సింపుల్. ఇద్దరు వాళ్ళ కోణంలో కరెక్టే. కానీ అసలైన తెలివి, అసలైన వ్యూహం ఇక్కడే భారతదేశానికి కలిసి వస్తోంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. చైనా ఇప్పుడు ఒకేసారి పలు వైపుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తైవాన్ తో గొడవ, దక్షిణ చైనా సముద్రంలో ఆధిపత్య పోరు, జపాన్ తో వివాదాలు, పశ్చిమ దేశాలతో ఆర్థిక యుద్ధం, ఇలా నలువైపులా శత్రువులతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హిమాలయాల్లో భారతదేశంతో మరో పెద్ద గొడవ పెట్టుకునేంత సాహసం చైనా చేయలేదు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా మనపై ఒక పెద్ద వ్యూహాత్మక పందెం కాసింది. క్వాడ్ కూటమి, జెట్ ఇంజన్లు, డ్రోన్ల టెక్నాలజీ, సెమీ కండక్టర్ల భాగస్వామ్యం, ఇలా ప్రతి విషయంలో మనకు అండగా నిలుస్తోంది. ఎందుకంటే అమెరికాకు మనం కేవలం ఒక పావుల్లా కనిపించట్లేదు, చైనాను నిలువరించే ఒక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. ఇక్కడే మన విదేశాంగ విధానం యొక్క గొప్పతనం ఉంది. భారతదేశం ఎవరి పక్షం వహించట్లేదు. రెండు పక్షాలను తమ సమీకరణాల్లోకి భారతదేశాన్ని తీసుకునేలా చేస్తోంది. మనం అమెరికాతో కలుస్తున్నాం, అదే సమయంలో చైనాతో వ్యవహరిస్తున్నాం. బలాన్ని పెంచుకోవడానికి సమయం కొంటున్నాం. ఇది అయోమయం కాదు, ఇది స్ట్రాటజిక్ న్యూట్రలిటీ. ప్రపంచ వేదికపై ప్రధాని మోదీ, జైశంకర్ గారు ఆడుతున్న ఈ అద్భుతమైన ఆటకు మనం చప్పట్లు కొట్టాల్సిందే. భారతదేశం యొక్క ఈ స్ట్రాటజిక్ అటానమీ మన అతిపెద్ద బలమని మీరు నమ్మితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.